అయితే నీళ్లు జారిపోయేది. ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. బ్రాసా చూసుకోరి. ఇవి నల్లల ఫిట్టింగేనా? 9 ఇంచులంట. ఇదేంటిది? దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. మా తమ్ముడు పట్నంకి పోయి సామాన్లు తెచ్చిరని చెప్పినా కదా, కొన్ని అవసరం ఉన్నాయి. అవి పోర్టర్లో బుక్ చేసిరట, 1000 రూపాయలంట. ఇక్కడ దేనికి కష్టంగా సామాన్లు అన్నీ ఏవేవో సామాన్లు తెచ్చిరు. ఏంటి అనేది నాకు కూడా తెలియదు సరిగ్గా. ఎగ్జాస్ట్ ఫ్యాను, నల్లలు, కుండి. బాబోయ్, ఇదేందిరా? ట్యాంక్ కవర్. అదే మూత ట్యాంక్ మీద పెట్టేది. 2x2 ఇగో ఇట్లా ట్యాంక్ మూత ఇక్కడ పెట్టు. ఇది ట్యాంక్ మూత ఏడున్నా ఏం కాదు కదా. ఇక దర్వాజా కిందికి పెట్టు. ఇదేంటిది? గ్లీజరా? అట్లనే తెమ్మన్నా అక్కడికించి. అసలే చలికాలం, ఇక ఇంట్లోకి పోతే ఉడక నీళ్ళు ఉడకబెట్టుకుంటే ఎడగుస్తాం. ఇక అదంతా అప్డేట్ కావాలి. ఇక అంతే, అప్పటి సరే తేవాల్సిందే ఈ షోప్ టాప్ సామాన్లు. ఎలకలు కొట్టగలని ఒక్క రూమ్లోనే పెడుతున్నా అన్నీ. ఇంకోటి చేపలు తెచ్చిర్రు మా వాళ్ళు, ఫ్రై చేస్తున్నా. ఉప్పు కారం అల్మెల్లిగడ్డ కలిపిన. ఇప్పుడే వస్తుంటే తెచ్చిర్రు. ఫ్యాను, రిమోట్ ఫ్యాన్ కూడా తెచ్చిర్రు, నాకు ఇష్టమైంది. ఎంత? 3000 కదా. రిమోట్ ఫ్యాన్ 3000 అంట. జస్ట్ ఫ్యాన్ పొగ పోయేది. ఒక్కొక్క సామాన్ తీస్తారు మా వాళ్ళు. అట్టలే ఎక్కువ ఉన్నాయి సామాన్ల కంటే. ఫస్ట్ టైం నేను ఇన్ని సామాన్లు చూడడం మా ఇంట్లో. ఎందుకో ఒక్కసారి అన్న చూడాలనేది నా లైఫ్లో నా కోరిక. గిసుంటి సామాన్లు పెట్టుకోవాలని. ఇదేందిరా? సింక్ కూడా బాక్స్లు వచ్చిందా దేవుడా? స్టీల్ సింక్ అని కామెంట్లో పెట్టిరు కదా, అందుకే స్టీల్ సింకే తెచ్చింది మా ఆయన. మా టేబుల్ వేసిరు, ఇవి ఓపెన్ చేస్తాను కూడా. ఈ రూమ్లోనే అన్నీ దిగోనరే ఇరికిస్తున్నాం. ఈ రూమ్లోనేమో ఎలుకలు మస్తు విపరీతమైన, లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఇవన్నీ అవా? ఇది కూడా తెచ్చిరా కుండి. కుండి వెళ్ళినావు కదా వేస్ట్. దీనికోసమే ఆటో మాట్లాడింది. అవునా? ఏం కంపెనీ? వెస్ట్ అని నాకు కూడా తెలుసు. తేలని చెప్పిండు కదరా. బిల్లులు ఎవరా? తమ్మిని రమ్మంటే వచ్చిండు, పిలిస్తే. ఏం వాడుతున్నాయ్యా? అంత మాత్రం రా. రేపు నీ పెళ్ళికి ఎవరు వస్తారు? షాపింగ్లు అని అవని ఇవని. పెళ్ళి ఉంది అంటే కుదిరితే తెల్లందాక 11-12 అయితే బట్టల షాపింగ్ తెలుసా? ఆటో పోతుంది. ఈ నల్ల సామాన్లు ఇండ్లున్నాయా? దీని మీద అది పెట్టు. అందుకే ఇట్లా సెట్ చేయాలి, అయిపోతుంది. 30,000 బిల్లులు ఏవి? సంచులు వేసేస్తున్నావా? లాకర్లకు వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటున్నా, ఇల్లు కట్టడానికి ఉపయోగపడుతుంది కదా అని చూపిస్తున్నాం అంతే. మేము ఎన్ని బాధలు పడ్డాము ఏందనేది మీకు కూడా చూపించినాం ప్రతి వీడియోలో. మా ఆయన పట్నం ఉంటాడు కాబట్టి ఏవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసు. అందుకే పొద్దంతా 4-5 గంటలు మా తమ్ముడు మా ఆయన ఇద్దరు కలిసి పోయిరు అన్నట్టు. మీరు కూడా ఎవరన్నా ఎంత దూరం ఉన్నా సరే తెచ్చుకోర్రి. మొహంజైన్ మార్కెట్ సిగ్నల్ మీకు తెలిసే ఉండొచ్చు, దాని వెనకాలనే ఉంటాయంట. గడియారం వెనకాల ట్రూప్ బజార్ అని ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. కావాలంటే సామాన్లు ఏడు దొరుకుతాయి ఏందనేది ప్రతి ఒక్కటి దొరుకుతాయి సామాన్లు. కరెంట్ సామాన్లు మొత్తం ఉంటాయి అక్కడ. మళ్ళా నల్లలు కానీ
మళ్ళీ వాష్ ఏరియా అన్నీగా బాత్రూమ్ కుండి, ట్యాంక్, లెట్రిన్, అది వెస్టర్న్ కుండి, ఇవన్నీ కుండీలు కథ కార్ఖానాలు ఉంటాయి కదా. ఇక ఇంట్లో మీకు ఏం షాప్ టాప్ కావాలో అన్నీ దొరుకుతాయి, బ్రాండెడ్ దొరుకుతాయి. మన పెట్టిన పైసలకు న్యాయం ఉంటుంది. చాలా ఫరక్ ఉన్నాయి చెప్పాలంటే, వేలల్లో ఉన్నాయి ఫరకు. హోల్సేల్ పోర్టర్ బుక్ చేసుకొని వచ్చిరు, 1000 రూపాయల కిరాయి పట్టింది వీటికి. దూరం ఉన్నా కూడా వస్తారట, ఎంత దూరం అయినా పోయినా సరే కిరాయి పర్వాలేదు, అయినా తెచ్చుకోండి. నేను చెప్పేది అంతే, ఇల్లు వంటలకు మస్తు ఉపయోగం ఉంటుంది. ఇంకా కంటికి దిన్స్ అయినవి ఉంటాయి. ఇగో ఈ సింకులో పెట్టేది మీకు కూడా తెలుసు కదా, ఏమైనా కడిగితే నీళ్లు జారిపోయేది, ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి చూపిస్తా. డబ్బాలు ఎక్కువ ఉన్నాయి సామాన్ల కంటే, అట్ట ముక్కలు. ఇదేంది, ఇది నల్లలు ఏమంటే నాకు కూడా తెలుస్తలేదు. కొన్ని ప్లంబర్ అతను పొద్దుగల పిలిచి చూపించాలి. మా తమ్ముడు వీడియో రెండు సేమేనా. ఇదేం వైరు, ఇది వెస్టర్న్ కుండి కింద వచ్చేది నీళ్ళది. చెప్పు జర, నాకు ఏంటో తెలియదు. వీడియోలో రమ్మంటే వస్తలేవు. సామాన్లు కూడా బాగున్నాయి బ్రాండెడ్గా. వాల్ మిక్సర్ అది కాదు, అది నల్ల మెయిన్, అది గోడ పెట్టేది. ఇది మెయిన్, ఇదిగోండి వాల్ మిక్సర్. మస్తు బరువు కూడా ఉన్నాయి ఇవి. చూడండి, బ్రాస్. అది బ్రాస్ అంటే చూసుకోరి. ఇక్కడ కూడా దొరకాయా అన్నట్టు కాదు, పైసలు ఎక్కువ పడతాయి అని చెప్తున్నా అంతే. మనం పెట్టిన పైసలకు న్యాయం చేయాలి కదా. అసలే ఈ రోజులలో మస్తు దొరికినంత దోసుకుంటారు, ఇల్లు కడుతురు. అంటే మా ముచ్చట్లు అయితే మస్తు అయ్యింది, చెప్పుకునేటట్టు కూడా లేదు, ఇట్లా మోసం చేసి అనేటట్టు కూడా లేదు. ఈ బట్టలు అయితే గట్టిగా ఉన్నాయి. ఎట్లయితుంది ఇది ఫిష్ ఇదేదో. ఇగో ఇవి నల్లల ఫిట్టింగేనా? నల్లల ఫిట్టింగేనా? ఇగో ఇది కూడా నల్లలు తెచ్చిందనమాట మా ఆయన మొత్తం. ఎట్లయితుంది ఇట్లా అవుతుంది. ఇగో రొటేట్ ఎటంటే అటు. ఓజన్ కూడా బాగుంది. ఇది బందోబస్తు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 8 ఉన్నాయి. 6 ఉన్నాయి కదా, 8 ఉన్నాయి. 7 ఇంట్లో 5 ఉన్నాయి నల్లాలు. ఇది ఏడొస్తుంది పైపు, దీని కిందకి వస్తుంది. స్టీల్ సింక్, కిచెన్ సింక్. వీడియోలు ఎంత ఎక్కువ మళ్ళీ ఎంతసేపు అయింది? 7 నిమిషాలు. ఈ టేపులు మీకు తెలిసే ఉండొచ్చు, నల్లకి పెడతారు, అది నల్లలకు తిప్పుతారు. ధర అక్కడ ఎంత పడ్డది? 8 రూపాయలు. ఇక్కడ ఎంత? 40 రూపాయలు. ఇక్కడ 40 రూపాయలు రాసిరు మొన్న మేము తెస్తే. కొటేషన్ తీసుకుంటే ఇవేమో 8 రూపాయలట. అంత వరకు ఉన్నాయి పైసలు. ఇవేంటి ఇవి? ఒకటి చూపిస్తాయి. ఇగో నల్లాలే, చిట్టి నల్లాలు. ఎన్ని 7 ఉన్నాయి. అవి 7 ఉన్నట్టున్నాయి. 7 డబ్బాలు ఉన్నాయి నల్లలు. ఈ టేపులు ఏమో 2 ఉన్నాయి. ఇవన్నీ చదరాలే. ఇది టేపులే అనుకుంటా కూడా. టేపులే అవి. టేపులేనా? ఖాళీ డబ్బా, ఖాళీ అయిన డబ్బా. ఇది డబ్బా షేప్. డబ్బా షేప్ బ్రాస్ ఉన్నాయి. ఇది కూడా స్టీల్. అది బ్రాస్ కాదు, స్టీల్. లోపల స్టీల్ లాగా లేదు, తెల్లగా స్టీలే. అది స్టిక్కర్, అది వైట్ది. ఇక్కడ ఫిట్ చేసినాక తీయాలి. ఇక్కడ ఇది కూడా స్టీల్. రంగులా. ఇక ఇవి షవర్ కదా. టేపులు వేసి షవర్లు ఇక ఇవి. ఒకటి తీసి ఇవి టేపులు బాగానే తెచ్చారు. ఇవి టేపులే. ఇక నల్లాలు. షవర్ సరిపోతుందిలే, మస్తు అవుతుంది. ఇది అలా పెట్టేసి ఒక ఫోటోది. ఇదేమో గ్లీజర్. బయట వెస్టర్న్ కొండి ఉంది, ఇంకా ట్యాంక్ మీద మోతుంది. మొత్తం ఈ వీటికి ఎంత అయినాయి పైసలు? 30,000 కిరాయితో సహా. కిరాయి కాక
అది స్టాండ్ ఉంది చూడు, దాని మీద ఎట్టి చూపించేది చూపియాలా? అమలా. నడుస్తున్నవి ఇటు ఇటు ఇట్లా ఇట్లా ప్లేట్ అంతా ఇదిగో ఇట్లా కడిగినప్పుడు ఏదైనా ఇట్లా కూరగాయల ఏమేమిటి వస్తాయి గిన్నెలు అవి ఇవి బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది. మళ్ళీ అవసరం లేకుంటే ఇట్లా మలిసి పెట్టచ్చు, తీసేసేయచ్చు కదా, తీసేయచ్చు, పక్కన పెట్టేసేయచ్చు, అవసరం ఉన్నప్పుడు పెట్టవచ్చు. ఇక ఇట్లా అందుకే బాగున్నాయి అని చెప్తున్నా అక్కడ సామాన్లు. ఇంకోటి చూపించాలి మీకు. ఇవి కరెంట్ వైర్లు పొద్దుమికి తెచ్చిర్రు వ్యాన్లో, ఇందాక చూపించిన కదా దాంట్లో. ఈ కరెంట్ సామాన్లే మొన్న మా ఆయన బండి మీద తెచ్చింది స్కూటీ మీద. ఇంట్లో ఫాల్ సీలింగ్ ఉన్నాయి, కరెంట్ వైర్లు ఉన్నాయి. ఇది 90 మీటర్లు అంట, ఫినోలెక్స్ మంచి కంపెనీ, మీకు కూడా తెలుసు కదా ఫినోలెక్స్. మళ్ళా ఫాల్ సీలింగ్ లైట్లు ఏమో విప్రోనా విప్రో. ఇగో ఇదిగోండ్రి చూపి. ఒకటి 350 అంట, 550 ఉన్నాయి. ధర 350కి ఇచ్చిన అనమాట, హోల్సేల్ అంట. 4 తెచ్చినాం లైట్లు, ఒకటే హాల్ వేస్తున్నాం కదా, 4 తెచ్చినాము. ఇగో ఇవి అయితే సంచి ఉన్నాయి, కరెంట్ వైర్లు ఇలాంటి సంచి ఉన్నాయి. ఎన్ని బాక్సులు ఉన్నాయేమో నాకు తెలియదు. 20 బాక్సులు ఉన్నాయి, 20 డబ్బాలు ఉన్నాయంట. 90 మీటర్లు వస్తాయంట. ఇక ఇవి ఒక డబ్బా ఎంత, 2000 థిక్నెస్ని బట్టి అంటే. ఇక ఇవన్నీ మొత్తం ఆ రోజు 24,000 చిల్లర అయినాయి. ఈడ తీసుకున్నాం కొటేషన్ 30,000 అని చెప్పిండ్రు, 6,000 ఫరక్ అయింది. సంచి నిండి ఉన్నాయి, చూపిస్తున్నా డబ్బాలు. కరెంట్ అతను కూడా రేపో ఎల్లుండి వస్తాడంట, చూడాలి. బయట కూడా సంచి అది గట్టిగా ఉన్నాయి, అవి వెళ్తానే లేవు డబ్బాలు, అసలు అంత గట్టిగా పెట్టారు. ఇక వెస్టర్న్ కుండి మూన్సీ 4,000 అంట, 159 ఇంచులంట. ఎన్ని లీటర్ల ట్యాంక్ ఇది? 7 లీటర్ల ట్యాంక్ అంటే. ఇగో ఇదేమో ట్యాంక్ మీద మూత. ఇది కూడా బ్రాసోనే, ఏదో గట్టిదే. ఇక ఇవన్నీ మంచి సామాన్లు. ఇదైతే బాగుంది, బొమ్మ అయితే సూపర్ వచ్చింది దీని మీద. ఇదిగోండి ఇట్లుందనమాట ఈ కొండి, అంతా ప్యాకింగ్ ఉంది. అందుకే చూపిస్తలే, ఇప్పినప్పుడు వీడియోలలో చూపిస్తా మీకే కదా అప్పుడప్పుడు చూపించేది. తెరిచినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తా. ఇది బరువు ఉంది కూడా, అందుకే మేము తీస్తలేం. మళ్ళీ తీసే పెట్టుడు కష్టం, అట్లా కూడా ఉంటాయి ఈ డబ్బాలల్లో. ఇస్తున్నా. ఇక ఇవన్నీ ఇప్పుడు సామాన్లు చూసుకోండి. ఇక మీరు ఇల్లు కడితే 1000 ఇట్లా లచ్చలా పైసలకు నోరు ఉంటే మొత్తుకుంటుండే. ఎవరికైనా ఇల్లు కట్టేటోళ్ళ పరిస్థితి ఇంతే, అట్లుంటుంది అనమాట. చూపిస్తున్నా మొత్తము. ఇంకో బిల్లు కూడా ఉండాలి. ఇక 2 9,830 రూపాయలు ఒకటి. ఇంకోటేమో ఇగో ఇంత 19,349 రూపాయలు ఒకటి. ఇవన్నీ చూసుకోండి మీరు కూడా, ఏదేది ఎంత ధర పడ్డదో కూడా మీరు చూసుకోండి. దగ్గరికి కూడా చూపిస్తా. ఇది కూడా గ్లీజర్. ఇగో ఇది టేప్ వేసి పెట్టిరు. ఎన్ని లీటర్లు అది? 10 లీటర్లు అంట. కంపెనీ యాంకర్, పానాసోనిక్. ఇవన్నీ ఇప్పినాక చూపిస్తా ఒక్కొక్కటి. జర వెళ్తలేవు కూడా, ఏమనుకోకుండ్రి. అన్నీ చూస్తుండు ఏమేమి సామాన్లు తెచ్చిరు ఏంది అని. నల్లలేసి అతను అన్ని చూస్తుండు. గదేంది గజాలి क्वालिटी अच्छा है भैया? చెప్పకుండా తెచ్చాను. ये रेट कितना आया? बिल में बिल देखना पड़ता है. देखो बिल बहुत कम है अब यहाँ से.
1960. 10 years वारंटी. 10 years वारंटी बोला. अच्छा इधर कितना बोला 29. हाँ बेकार है. वही तो 1000 రూపాయల కొటేషన్ వేపిస్తే 2900 చెప్పిరంట. और बेंड का अलग डाला इसने वाला बेंड का अलग डाला. ये बेंड के साथ में ही है. ఇదేంది शॉवर करते షవర్ ఇవి किचन किचन सिंक దీనికి వచ్చి किचन से మా సామాన్లు ఎట్లున్నాయో చూసిరు కదా, మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుర్రి, మంచిగా ఉన్నాయా లేవా అని. వీళ్ళంతవరకు అన్నీ చూపించిన మొత్తము, ఇంకా మస్తు తెచ్చేటివి ఉన్నాయి. ఇంకా ఏంటంటే బల్బులు అవి ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చేటి ఉన్నాయి. అన్నీ చూపిస్తాయి, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టే వాళ్ళు మోసపోవద్దు, మంచిగా కట్టుకోవాలని ఎవరికైనా కోటి ఆశలతో కట్టుకుంటారు. మేము మోసపోయినాం కాబట్టి మీరు కూడా మాలాగా మోసపోవద్దని ఈ వీడియోలు ఉద్దేశాలు. ఏదో మేము చూపించుకోవాలి అది అని కాదు. చాలా మంది అనుభవం లేని వాళ్ళు ఉన్నారు. మేము కూడా మొదట్లో అనుభవం లేదు, ఇప్పుడు చాలా అనుభవం అయ్యింది మోసంతో. కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని అంతే చూపించడం. ఇక ఉంటా మరి ఈ ఆల్టికి ఇది ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మరోసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, అది మరవకుండా. దోస్తులందరికీ బాయ్.